నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, డోంట్ యూజ్ డ్రగ్స్ అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ మీద నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఫిట్నెస్. ప్రపంచవ్యాప్తంగా యువత అంతా కూడా ప్రస్తుతం ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. చిన్నారుల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఫిట్నెస్ కోసం ఒకవైపు డైటింగ్ కావచ్చు, ఇతర శారీరక శ్రమలను, అదేవిధంగా ఇతర సాధన కార్యక్రమాలను కూడా అవలంబిస్తుంటారు. కానీ ఒకవైపు ఫిట్నెస్ని కోరుకుంటూనే మరోవైపు ప్రపంచాన్ని జయించాలనే ఒక ఆలోచనతో, సామాజిక స్పృహ కలిగించాలనే ఒక సదుద్దేశంతో ఓ ఇద్దరు చిన్నారులు ప్రపంచ యాత్రకు సిద్ధమవుతున్నారు. నిజంగా ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నారు. అసలు నిజంగా చాలా అందరినీ కూడా ఆశ్చర్యం కలిగించే ఘటన. నిజంగా ఒక హైదరాబాద్లోని ఇద్దరు యువకులు, అది కూడా ఉమేష్ రాజేష్ అనే ఇద్దరు చిన్నారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. బ్యాక్ స్కేటింగ్ చేస్తూ, అది కూడా 1 కాదు 2 కాదు 300 కిలోమీటర్ల వరకు ఒక సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు, అది కూడా బ్యాక్ స్కేటింగ్ ద్వారా ఆ రికార్డును సాధించేందుకు, ప్రపంచ రికార్డును సాధించేందుకు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ళు ఆ విజయ యాత్రకు ప్రారంభాన్ని కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ స్కేటింగ్ అకాడమీ యొక్క నిర్వాహకుల సారథ్యంలో పూర్తిగా శిక్షణ పొందినటువంటి ఆ ఇద్దరు యువకులు కూడా ప్రపంచ రికార్డును కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉమేష్ రాజేష్ ఇద్దరు కూడా కేవలం 11-12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నారులు మాత్రమే. బ్యాక్ స్కేటింగ్ ద్వారా హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు నిరంతరంగా 300 కిలోమీటర్లు బ్యాక్ స్కేటింగ్ ద్వారానే వెళ్తూ, ఒకవైపు సేటు నో డ్రగ్స్తో అదే నినాదం తీసుకుంటూ, మరోవైపు భారతీయ సంస్కృతిని కాపాడాలంటూ ఇలా అనేక అంశాలను స్ఫురిస్తూ, అంతేకాదు మల్టీ టాస్కింగ్ ఆపరేషన్స్ కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపు క్యూబ్ సాల్వ్ చేయడంలో కావచ్చు, దాదాపు 300 సార్లు క్యూబిక్ని సాల్వ్ చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళు అనేక విధాలుగా శిక్షణ పొందారు. నిజంగా శారీరక శ్రమ చాలా అవసరం అనేది ప్రస్తుతం మన దేశ యువతకు చాలా అవసరం అనేది చాలామంది నిపుణులు, ఫిట్నెస్ కోచ్లు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కేవలం చిన్నపాటి నిర్ణయాలు, చిన్నపాటి సమస్యలకే సూసైడ్ వరకు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నటువంటి సందర్భాలు అనేకంగా చూస్తాం. ఒకవైపు మనసు, శరీరం ఒకే విధంగా నియంత్రించుకోగలిగితే ఎంతటి విజయానైనా సాధించవచ్చు అనేది ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్లు కావచ్చు లక్షల రూపాయలు ఫీజు చెల్లించినటువంటి ఉచిత సలహాలు మనం డాక్టర్ల ద్వారా పొందుతున్నాం. కానీ ప్రస్తుతం ఇలాంటి చిన్నారి యువకులు రేపటి నిజంగా అందరి యువతకు భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని చెప్పుకోవాలి. ఇంత చిన్న ఏజ్లోనే వీళ్ళు చాలా కఠినమైనటువంటి సాధనను అవలంబించారు. ఆ విజయాన్ని అధిరోహించేందుకు నిరంతర సాధన కూడా చేశారు. ప్రస్తుతం ఉమేష్ రాజేష్ మరికొన్ని గంటల్లోనే 300 కిలోమీటర్ల దూరం వరకు బ్యాక్ స్కేటింగ్ ద్వారా వాళ్ళ ప్రపంచ రికార్డును సాధించేందుకైతే వెళ్తున్నారు. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాన్న, చాలా డేర్ స్టెప్ తీసుకున్నారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇది నిర్ణయం ఎందుకు చేసినామంటే, రేపు ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తే ఈ నెక్స్ట్ ప్లానింగ్ ఏం చేయాలి, అట్లా దానికి ట్రైనింగ్ తీసుకున్నాము. ఎంతకాలం తీసుకున్నారు ఈ ట్రైనింగ్? సాధారణంగా మనం స్కేటింగ్ అంటేనే ముందుకు వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా మీ చిన్న ఏజ్, బోన్స్ కూడా ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి, చాలా ఇబ్బందులు కూడా తలెత్తాయి. నాన్న కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం చెప్పలేదా, గైడ్ చేయలేదు? ఎందుకు ఇంత హార్డ్ డెసిషన్? మనం స్కేటింగ్ అంటే ముందుకు వెళ్ళడమే తెలుసు, కానీ ఇలా బ్యాక్ స్కేటింగ్ ద్వారా ఇలాంటి రికార్డు కొన్ని సాధించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? ఎందుకంటే కొంతమంది రోడ్ మీద డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్స్ అవుతా ఉంటే, గర్ల్స్ని హార్మ్ చేస్తుంటే మాకు ఐడియా వచ్చింది. మా డాడీకి చెప్పినాము, డాడీ మేము వరల్డ్ రికార్డు దీని మీద చేస్తున్నాము, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, డోంట్ యూజ్ డ్రగ్స్ అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ మీద చేస్తున్నాము అని ఒక ప్లానింగ్ కోసము ఈ వరల్డ్ రికార్డ్ చేస్తున్నాము. మీ పేరేం పేరు నాన్న? రాజేష్ కుమార్. ఎంతకాలంగా శిక్షణ పొందావు ఇలా బ్యాక్ స్కేటింగ్ చేసాను? 9 months మేము ట్రైనింగ్ తీసుకున్నాము. మా కోచ్ ప్రతాప్ సార్, అసిస్టెంట్ కోచ్ శ్రావణి మేడం మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మేము ప్రతి ఒక్క రోజు అది 100 కిలోమీటర్స్ పుత్తూరు నుంచి చెన్నై రెడ్ హిల్స్ దాకా ప్రతి ఒక్క రోజు వెళ్తూ ఉంటాం మేము. సాధారణంగా ఫ్రంట్ స్కేటింగ్ అంటేనే చాలా వరకు మన బాడీని మనం నియంత్రించుకోవాల్సి ఉంటుంది, కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో బ్యాక్ స్కేటింగ్ మళ్ళీ క్యూబిక్స్ వాళ్ళు మళ్ళీ ట్యూబ్లైట్ని మీ మీద మీరే పూర్తిగా చేసేందుకు కూడా కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇది డేంజరస్ అనిపించట్లేదు అసలు?
ఫస్ట్ అనిపించుండేది మేము ట్రైనింగ్ తీసుకునే ముందు డేంజర్స్ కష్టం అనిపించేది. పోను మాకు అలవాటు అయిపోయింది. ఆ సార్ చెప్పించే ట్రిక్స్ కానీ సార్ మాకు మోటివేషన్ ఇవ్వడం ఏం కాదు, సార్ చెప్పే వాటిలో మాకు అర్థమైంది ఇది సార్ మా ముందుండగా మాకేమి కాదు అని అర్థమైంది. అంటే ట్యూబ్లైట్స్ కూడా బ్రేక్ చేస్తా అంటున్నారు, ఓకేనా నీకు? నాకు ఓకే, ఆల్రెడీ ఒకసారి మేము బ్రేక్ చేసుకున్నాం కూడా సార్ హ్యాండ్స్లో. సో ఓకే. మీకు ఇద్దరి మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ అవసరం? ఎందుకంటే మీరు 9 నెలల శిక్షణ పొందారు, ఆల్రెడీ మీరు దీనికి ట్రయల్ రన్ కూడా చేశారు. ఇద్దరు ప్లేయర్స్ మధ్య కావచ్చు, ఇద్దరి మధ్య ఎటువంటి కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది? టీం వర్క్. ఓకే. టీం వర్క్, ఇంకా మేము రికార్డ్ని తొందరగా టైంలో బ్రేక్ చేయడం అవసరం. 22 అవర్స్ అండ్ 24 అవర్స్లోనే బ్రేక్ చేయడం మాకు అవసరం. ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవైపు బ్యాక్ స్కేటింగ్, ఇదే ఒక పెద్ద మల్టీ టాస్క్, మరోవైపు క్యూబిక్ సాల్వ్ చేయడం. ఈ రెండు చర్యలని ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతావు? ఒకవైపు వెనుక వచ్చేటువంటి వాహనాలు ఏమొస్తాయో తెలియదు, వెనుక ఎంత ట్రాఫిక్ ఉందో తెలియదు, ఎలాంటి రూట్లో నువ్వు వెళ్తున్నావో తెలియదు, నీకు క్లారిటీ ఉండదు. సో మరోవైపు క్యూబిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, ఆ సాల్వ్ చేయడానికి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా సాధ్యమో ఇదంతా? ఫస్ట్ సార్ వాళ్ళ క్యూబ్ ఇచ్చిన ముందు, అది రోడ్డుకి వెళ్ళే ముందు కొంచెం మెడిటేషన్ వార్మప్స్ అంతా చేస్తాం. రోడ్డులో సార్ నాకు క్యూబ్ ఇచ్చినప్పుడు కానీ ముందు ఒకసారి వెనకలు చూసుకుంటా అంత ఏమేమి ఉన్నాయి అనేసి, దాని తర్వాత నేను క్యూబ్ సాల్వ్ చేసుకుంటా. నేను వెళ్ళే దారిలో సడన్గా ఏమైనా వెహికల్స్ కానీ యానిమల్స్ కానీ అర్థం వస్తే సార్ మాకు చెప్తారు, ఇట్లా ఇవి ఉన్నాయి చూసుకొని పోండి అని అట్లా చెప్తారు. మేము దాన్ని బట్టి చూసుకుంటూ పోతాం. ఈ వండర్ కిడ్స్ని తీర్చిదిద్దినటువంటి స్కేటింగ్ అకాడమీ ట్రైనర్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతుంది. సార్, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది మల్టీ టాస్కింగ్, అది కూడా బ్యాక్ స్కేటింగ్ ద్వారా? అసలు కేవలం 9 నెలలే శిక్షణ పొందామని చిన్నారులు చెప్తా ఉన్నారు, చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఇది ఎట్లా సాధ్యమైంది? సార్, కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అనేదానికి నిదర్శనం సార్ వీళ్ళు. ఏమంటే ఏదైనా మనము ఒక్కసారే మన వల్ల అవుతుంది అని అక్కడికి ఆపేసాం పెట్టుకోండి, ఏది సాధ్యపడదు. మనం మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాం పెట్టుకోండి, ఏదో ఒక రోజు గెలుస్తాం. అలాగనే 9 నెలలు ప్రయత్నించి ఇప్పుడు లాస్ట్లో 9వ నెలలో వాళ్ళు విజయానికి దగ్గర పడ్డారు సార్. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ ట్రైనింగ్ చాలా కఠినం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, ఎందుకంటే అంత ధైర్యంగా అంత రిస్కీకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వదులుతున్నారంటే వాళ్ళ గుండె ధైర్యము, వాళ్ళు ఏదో ఒక ఆశించి, అంటే ఏదో మా పిల్లలు సాధిస్తారని ఒక ఆశించి మా దగ్గర తీసుకొచ్చారు. ఇది కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు కూడా అన్నదమ్ములే, చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది పేరెంట్స్. చాలా రిస్క్ అనేది, రిస్క్ అంటే ఏంటంటే ఆన్ రోడ్ చేయాలి సార్. వీళ్ళు ఏ గ్రౌండ్లోనే చేస్తే సేఫ్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, గుంతలు ఉంటాయి, జంతువులు పరిగెత్తుకుంటూ వస్తుంది, తాగేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అధిగమించి ఈ రికార్డు వాళ్ళు ప్రాక్టీస్ ఉంది కదా సార్, చాలా కఠినమైంది. అదేలాగా వాళ్ళ ఫుడ్ కూడా వచ్చేసి నేచురల్ ఫుడ్ అంటే ఇండియాలోనే బెస్ట్ ఫుడ్ సద్దన్నం ఎర్రగడ్డ రోజు, మళ్ళీ వచ్చేసి సంగటి, ఇలాంటి కూరాకులు పాలాకులు ఇలాంటి ఆకుకూరలు ఇలాంటి న్యూట్రిషన్తోనే వాళ్ళు సాధించారు. అంటే ఫర్ డే వచ్చేసి 100 కిలోమీటర్ ప్రయాణిస్తారు సార్. తిరుపతి దగ్గర పుత్తూరులో వీళ్ళు ట్రైనింగ్ చేసుకున్నారు టాలెంట్ స్కేటింగ్ అకాడమీలో. ఒక కారు వెళ్తూ ఉంటుంది, దాని ముందర వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలాసార్లు, ఒకసారి అయితే అబ్బాయి పడిపోయి ఈ 2 బోను వెనక్కి వంగిపోయింది. బట్ అక్కడ పుత్తూరు కాబట్టి ఆ పుత్తూరులో స్పెషలిస్ట్ అక్కడ ఉన్న ప్రతాప్ రాజు సారు తీసుకొచ్చి ఆ కట్టు కట్టి వాళ్ళని బాగు చేసి ఆ కట్టు కట్టిన 3వ రోజే మళ్ళీ రోడ్డుకి వెళ్ళిపోయారు ప్రాక్టీస్కి. అంటే వాళ్ళ సంకల్పం ఎలా ఉందంటే మా అమ్మ నాన్న పంపించారు, మేము త్వరగా కంప్లీట్ చేసి మా అమ్మ నాన్న చూడాలి, ఎందుకంటే పేరెంట్స్ నాట్ అలౌడ్ సార్. పేరెంట్స్ని చూపిము. ఆ 9 నెలల పాటుకు వాళ్ళు వచ్చేసి ఒక జైలు శిక్షలాగా అనిపించారు. ఈరోజు జయించి ముందుకు వచ్చారు సార్. తెలంగాణలో వచ్చేసి ఒక ముద్దు బిడ్డలాగా ముందుకు వచ్చారు. దీంట్లో నేను చెప్పడం ఏమరా అంటే యువతకి ఏదైనా ప్రయత్నిస్తూ ఉంటే ఒకరోజు జయం వస్తుంది. అంటే ఫస్ట్ టైం గెలిచేవాడు గొప్పతనం కాదు, మళ్ళీ ప్రయత్నించి తప్పుల్ని రెక్టిఫై చేసుకొని గెలుస్తాడు కదా, వాడే గొప్ప విజయవంతుడు. అలాంటి వీళ్ళు ఎన్నోసార్లు కింద పడి లేచి ఈరోజు విజయానికి దగ్గరికి వచ్చిండారు. దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ని మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే పోయిన వెంటనే ఈ విషయాలు చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చేసి చాలా రెస్పాన్స్ అయ్యారు సార్. డిప్యూటీ సీఎం గారు కానీ, పొంగులేటి శ్రీనివాసు గారు కానీ, వీళ్ళందరూ బాగా ఇన్స్పిరేషన్ అయ్యారు సార్. కారణం ఏమంటే వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నకి, మేము ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా యాక్సిడెంట్ జరుగుతాయి సార్, చెన్నై హైవే అది, తాగేసి పడిపోయే యాక్సిడెంట్ కళ్ళారా చూశారనమాట. చూసేసి వీళ్ళు ఏం అడుగుతారంటే, నన్ను సార్ వీళ్ళు ఎందుకు ఇట్లా అవుతున్నారు, వీళ్ళని మార్చలేమా అంటే, మీరు మార్చండి రాను ఊరికే తమాసుకి చెప్పేవాడిని. అది ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్పి
మేము డ్రగ్స్ యూజ్ చేయకండి, ఆడపిల్లల్ని రక్షిస్తాం, ఆడపిల్లల్ని గౌరవిస్తాం, ఆడపిల్లల్ని చదివిస్తాం అనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ రావడం చిన్న వయసులో చాలా అరుదు సార్. దాంట్లో ఈ పిల్లలు ఇది చేశారు కాబట్టి ఇప్పుడు 300 కిలోమీటర్ రూబిక్ సాల్వ్ చేస్తూ డ్రగ్స్ యూజ్ చేయొద్దండి, ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని రక్షించండి అనేసి ఆ ఫ్లెక్ కార్డ్ పట్టుకొని వీళ్ళు ట్రావెల్ చేస్తుంటారు, ఒక ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని సార్. సాధారణంగా ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం, పత్రికల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇండియన్ రోడ్స్ మీద అది కూడా ఇది ఒక పెద్ద సవాలనే చెప్పుకోవాలి. సో 300 కిలోమీటర్ల పాటు అది కూడా వెనక్కి తిరిగి చూడకుండా కేవలం బ్యాక్ స్కేటింగ్ ద్వారానే ఇలా ఎట్లా అసలు ఇంత చాలా నాకు ఇంతగా అనిపిస్తుంది, చాలా భయాందోళన కూడా కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎట్లా ఛేదించగలరు ఈ పిల్లలు? సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫారిన్ కంట్రీస్లోకైనా మన ఇండియన్స్కి ధైర్యం ఎక్కువ సార్. ఎందుకంటే ఈ స్కేటింగు ఇవన్నీ దీనికన్నా మించిన చేయగలుగుతారు సార్ మన ఇండియన్స్ దగ్గర ఉండేది ఒక్కటే ఏమిరా అంటే ఏదైనా అనుకున్నారంటే సాధించగలే సత్తా ఉండేవాళ్ళు సార్. ఫారినర్స్ వచ్చి ట్రై చేస్తూ వచ్చేస్తుంది, మనలో ఏకదం పెడితే ఈజీగా వచ్చేస్తుంది సార్. బట్ ఇక్కడ ఏమంటే మన పుట్టుకలోనే మన మట్టిలోనే పోరాడే తత్వం ఉంది, జయించే తత్వం ఉంది కాబట్టి ఇవన్నీ చాలా ఈజీ సార్ మన ఇండియన్స్కి నా ఉద్దేశంలో. అంటే ఇలాగా చాలామంది కోచెస్ ముందుకు వచ్చి వాళ్ళ పిల్లల స్కిల్ని డెవలప్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు జరుగుతాయి, పిల్లలకి అవేర్నెస్ క్లాసులు జరుగుతాయి. దానికైనా వాళ్ళే దాన్ని అనుభవించి దానిపైన జయించారంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది సార్. దీనివల్ల ఏమైనా రేపు ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయా అవన్నీ ఏం కాదు సార్. వీళ్ళు మానసికంగా ఫిజికల్గా చాలా బాగా ఫిట్నెస్గా వస్తారు సార్. అదే కదా సార్ మనకు కావాల్సింది. మన ఫ్యూచర్ని మన పిల్లలు డిజైన్ చేసుకోగలిగే అనే అవకాశాన్ని, ఆ ధైర్యాన్ని మనం ఇచ్చేది మెయిన్. అదే ఈ వరల్డ్ రికార్డ్స్. మొత్తంగా వరల్డ్ రికార్డు సాదాసీదాగా సాధిస్తే ఏం కిక్ ఉంటుంది, ఇలా వినూత్న శైలిలోనే వరల్డ్ రికార్డ్ని కొల్లగొట్టాలన్న ప్రయత్నంతో, ఆలోచనతో, అదేవిధంగా సామాజిక స్పృహ కలిగించాలని ఒక సదుద్దేశంతో ఈ వండర్ కిడ్స్ చేసినటువంటి ఈ ప్రయత్నం అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ కోచ్ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు చిన్నారులకు వెన్నుదన్నుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని, ఈవెంట్ని సక్సెస్ చేసేందుకైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వండర్ కిడ్స్ ఈ వరల్డ్ రికార్డును కొల్లగొట్టడంలో విజయవంతం కావాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది వీడియో న్యాన్రాబ్తో రిపోర్టర్ ఉదయ్, RTV. విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను తెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే